మరి పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ పరమాత్ముడు మన కొరకు రాయించిన వాక్యం మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుందాం. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31వ సెక్షన్ మనం చదువుకున్నామండి. ఈ వచ్చిన సందర్భములో మరి పౌలు శీలలు అన్నటువంటి దేవుని దాసులను ఫిలిప్పీ పట్టణములో ఉన్నటువంటి అధికారులు, న్యాయాధిపతులు వారిని బాధపరిచి చెరసాలలో వేశారు. చెరసాల నాయకుడు కూడా వారిని చాలా బాధ పెట్టి వారిని కొట్టి లోపలి చెరసాలకి నెట్టి కాళ్ళకు బొండ వేసి బిగించినాడు. బిగించిన తర్వాత ఏమైంది తెలుసా? గాయాలతో బాధతో ఉన్నటువంటి పౌలు శీలలు ఆ బాధ మరి వారికి ఉన్నటువంటి ఆ నొప్పిలో ఎలాంటి మనసులో కురింగిపోకుండా ఏం చేశారు వాళ్ళు? మధ్యరాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 25వ సెక్షన్ మనం చదివితే, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి అనే మాట ఉంది చూడండి. వారికి తగిలిన గాయాలు చూసుకోవడం లేదు, వారి బాధను వారి గమనించడం లేదు. వారి మనసంతా కూడా ఎవరి మీద ఉంది అంటే మనుషుల మీద ఉంది, ఆత్మల రక్షణ మీద ఉంది. ఎందుకంటే మా గాయాలు ఏంది? శరీరంలో ఉన్నంత వరకే ఈ గాయాలు, ఈ బాధలు, ఇవన్నీ. శరీరం విడిస్తే నిత్య మహిమ కదా అనేది వాళ్ళకు తెలుసు. కాబట్టి నమ్మని వారు నిత్య అగ్నికి, నిత్య శిక్షకు, నిత్య బాధకు వెళ్ళిపోతారే అన్నటువంటి ఆ ఉద్దేశం చేత నమ్మని ప్రజల కోసమై రాత్రి వేళ ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారండి. ఎవరైనా దెబ్బలు తగిలినప్పుడు కీర్తనలు పాడతారా? ప్రార్థన చేస్తారా? మీరే ఆలోచన చేయండి. అసలు కొట్టిన వాళ్ళ మీద ఎంత మనసులో రగులుకుంటుంటుందో మనకైతే, కానీ వాళ్ళకి అది లేదు. వాళ్ళ మనసంతా నమ్మని వారి మిన్నింది చూడండి. వాళ్ళకు మనకు తేడా ఇది. వాళ్ళు నమ్మిన దానికి ఈ రోజుల్లో మనం ఉన్నదానికి తేడా అదే చూడండి. అసలు ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. అదే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 59-60 సెక్షన్లో చూస్తే, 59-60లో స్టెఫెన్ కూడా రాళ్లతో కొట్టబడుతున్న సందర్భంలో ఏమన్నాడు? ప్రభువా, నా ఆత్మని చేర్చుకుంటే వాళ్ళు ఇంకా రాళ్ళతో కొట్టారు. అప్పుడు మోకాళ్ళుని ఏం చేశాడు? ప్రభువా, ఈ పాపం వీరి మీద మోపకుము అని పలికాడండి. చూడండి, వాళ్ళ నమ్మికకు మన నమ్మికకి ఎంత తేడా ఉందో. అసలు మనం ఊరికే స్టడీ చేసుకొని చెప్పుకుంటున్నాం, కానీ చెప్పాలంటే మనం ఎక్కడ తట్టుకోమేమో అనిపిస్తుంది అండి. నా మట్టుకైతే మీరు తట్టుకుంటారేమో, కానీ నా మట్టుకు అసలు ఊరికే ప్రభువా చెప్పుకోవడమే నెట్టుంది అనిపిస్తుంటుంది. క్షమించు నాయనా అంటుంటా. ఈ పాపం వీరి మీద మోపకుమని పలికాడు, ప్రాణం విడిచాడు. సౌలు అతని చావుకు సమ్మతించను అనింది అండి. ఎందుకు సమ్మతించినాడు? పర్వాలేదు, నేను చూసుకుంటాలే, కేసు లేకుండా అన్నాడు అన్నమాట. అట్లా ఈయన కేసు లేకుండా చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకున్నాడు. టైం పడుతుంది అండి కొంత, ఎవరికైనా అంతే. చాలామందికి చరిత్రలు తెలియవండి. ఏదైనా నిండేంత వరకు ఉంటాడు, నిండిన తర్వాత నెత్తి మీద పెడతాడు, అంతవరకు ఊరుకుండాల్సిందే. మనం తెలియక తొందరపడతాం. ఏమన్నా వాళ్ళకు రాకుండా ఉంది, వీళ్ళకు రాకుండా ఉంది మనం అనుకుంటాం. ఎందుకు రాలేదంటే నిండలేదు అంటాడు. అమోరీయులు అక్రమంగా నిండలేదు, సంపూర్ణం కాలేదు అన్నాడు. ఆదికాండం 6:13లో భూలోకం బలాత్కారంతో నిండినప్పుడు జలప్రలయం వస్తుందని చెప్పాడండి. నిండేదానికి ఊరుకుంటాడు. కాబట్టి మీకు ఎవరి ద్వారానైనా బాధలు, సమస్యలు, నెమ్మది లేకుండా ఉన్నారా? కొద్దిగా ఊరుపు పట్టండి. మరి వాళ్ళకే మేలుంది బ్రదర్, మాకు చాలా బాధ ఉంది అంటే వాళ్ళకి నిండలేదులే, నిండినాక ఉంది కథ. అప్పుడు మీకు అర్థమైపోతుంది. చరిత్ర తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది అండి, అంతవరకు తెలియదు మనకి. కానీ సౌలును విడిచిపెట్టాడా? పౌలుగా మారిపోయాడు అంతే.
7 అయిపోయింది, 8 అయి 9లో మరి మారిపోయాడు. 13వ అధ్యాయంలో పౌలు అనబడిన సౌలు అంటారు. అలాగే ఇక్కడ కూడా పౌలు శీలలు వారికి గాయములయ్యాయి, రక్తం కారుతుంది, బాధ ఉంది, కానీ బాధ మీద లేదు ఆయన మనసు, నమ్మని ప్రజల మీద ఉంది అండి. అయ్యో నిత్య బాధకు వెళ్ళిపోతారే, నిత్యాగ్నికి వెళ్ళిపోతారే అని. అందుకే మధ్యరాత్రి ఏం చేశారు, ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారండి. దేవునికి ప్రార్థన చేయడం, కీర్తనలు పాడడం అనేది చాలా ప్రభావితమైనటువంటిది అండి. మనకు తెలియదు, కానీ మీరు చేసే ప్రార్థనలు అంత శక్తి ఉంటుంది తెలుసా, మనకు తెలియకుండా అట్లుంది అండి. అసలు మా ఊర్లో, అంటే మా ఊర్లో కాదు, నంద్యాలలో ఒక ఆయన రాజన్న అని ఉండేవాడు, గడ్డం రాజన్న అని, ఎక్స్ మిలిటరీ అనమాట. ఆయన పెద్ద మొండోడు, ప్రభుని నమ్ముకున్నాడు. ఎంత మొండి అంటే ఒకసారి యాక్సిడెంట్ అయింది, మోకాలు చిప్ప ఎగిరిపోయింది. హాస్పిటల్కి వెళ్దామన్నా అని సహోదరులంతా వచ్చినారు. ఆయన వద్దంటున్నాడండి హాస్పిటల్. నా తండ్రికి తెలియదా ఈ సంగతి అన్నాడు ఆయన. చూడండి, ఈ సంగతి నాకు తండ్రికి తెలియదా? అట్లట, రోగికి వైద్యుడు అవసరమని ప్రభు చెప్పాడు కదండి అని. నో అన్నాడు. అట్లయితే మంచి డాక్టర్ని తీసుకురారి అన్నాడు. మంచి డాక్టర్ అంటే ఎవరయ్యా చెప్పు, తీసుకొస్తామంటే యేసుప్రభు కంటే మంచి డాక్టర్ను తీసుకురారి అన్నాడండి. ఇది అంతా జరిగినదే, నాకు కూడా మోకాలు చూపినాడు ఆయన. ఇంకా వీలు కాక అందరూ ప్రార్థన చేసి వెళ్ళిపోయినారు. కానీ అది కట్టేసుకునేది బాగా అయిపోయింది అండి. ఆ మనిషి అలాంటి వాడు. నా తండ్రికి తెలియదా నా సంగతి ఎట్లయింది, నా పిల్లల బాధ ఏంటో నాకు తెలుసు, నా బాధ ఆయనకు తెలియదా అనేటువంటి బాగా మంచి విశ్వాసం, మొండి విశ్వాసం కలిగిన వాడు బాగా. ఒకసారి ఒక ఆయన ఏం చేసినట్టు, ఒక పెద్ద ఆయన ఒక ఊరిలో ఆయన గడ్డం పెట్టుకున్నాడండి. గడ్డం పట్టుకొని కొట్టినాడు. గడ్డం పట్టుకొని కొడితే ఈయన ఎక్స్ మిలిటరీ కదా, ఈయన ఏం చేయలేదు, ఈయన చేయగలడు కానీ చేయలేడు అంతే. ఎందుకు, ప్రభువులు ఉన్నాడు కాబట్టి. ఇక ఇంటికి వచ్చి ఏమని ప్రార్థన చేసినాడు తెలుసా, ప్రభువా వాణ్ణన్న చంపు, నన్నన్న చంపు, అంతే, ఇద్దరం ఉండడానికి వీల్లేదన్నాడు. చూడండి ఎట్లుందో, వాడన్న చావాలా, నన్నన్న చంపు, అంతే, ఇద్దరం ఉండడానికి వీల్లేదు అని ప్రార్థన చేసే విత్ ఇన్ 1 మంత్లోనే అతడు చచ్చిపోయినాడండి. అంటే మీరు అట్లా చేశారు మధ్యన, ఎట్లా చెప్పినా తిప్పలే. ఆ మైండ్ అలాంటిది ఆయనది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని పరిశుద్ధుల ప్రార్థన చాలా భీకరమైంది అండి. అసలు చాలా శక్తివంతమైనటువంటిది ప్రార్థన. అంతే, ఏ సమస్య వచ్చినా తల్లులు పిల్లలు మోకాళ్ళని ప్రార్థన చేయాలండి. అసలు ఈ దినాల్లో అదే వచ్చిన చిక్కు. మన కుటుంబాల్లో ప్రార్థన లేకనే నెమ్మది లేదు, సమాధానం లేదు, అంత సమస్యలేనండి. మాకైనా సమస్యలే. నేను చెప్తుంటే ఇంట్లో కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యం అని. కుటుంబ ప్రార్థన లేకపోతే ఇంకంత సమస్యలు చుట్టుకుంటాయి. ఇక్కడ పౌలు శీలలు మధ్యరాత్రి, చూడండి, మధ్యరాత్రి అంటే గుర్రు పెట్టాల వాస్తవంగా. ఒకటి దెబ్బలు, అంత బాధే, కానీ ఏం చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేశారు, కీర్తనలు పాడుతున్నారండి. ఖైదీలు వినుచుండిరి అనింది. ఖైదీలు వినుచుండిరి. వింటూ ఉంటుండగా ఏమైంది బాబా, అక్కడ చదువుతారో ఒక మాట, 26, 16, 20. అప్పుడు అకస్మాత్తుగా భూకంపం అనిందా, మహాభూకంపం అనిందా? రిక్టర్ స్కేల్ ఎంతో మనకు పూర్తి తెలియదండి, చరిత్రలు చదివితే తెలుస్తాయి. మహాభూకంపము కలిగేను, చెరసాల పునాదులు అదిరేను. చెరసాల పునాదులు అదిరితే పైకప్పు కూలాల. వాస్తవంగా ఇది చూడండి, చాలా విచిత్రం జరిగిందండి. నేను చాలా బ్యాక్గ్రౌండ్ ఆలోచన చేస్తుంటా. పునాదులు అదిరితే కప్పు ఊడి పడాలి అట్లే. కానీ ఏమైంది, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకములు ఊడినాయి అనింది. చూడండి, తలుపులన్నీ, చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఎన్ని ఉన్నాయి ఏమో, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని తలుపులన్నీ, గేట్లన్నీ తెరుచుకున్నాయి, తలుపులు తెరుచుకున్నాయి, అన్నీ తెరుచుకున్నాయి. బంధకాలు వారిద్దరే ఊడినాయా, అందరి ఊడిపోయినాయా? అందరివి. చూడండి, దేవుని ప్రజల ప్రార్థన, దేవుని ప్రజలు పాడే కీర్తనలు అంత పవర్స్ ఉన్నాయండి అసలు. కాబట్టి కీర్తనలు పాడేటప్పుడు కూడా అలుగుజలుగా వాడకూడదండి, ఆత్మతో మనసుతో పాడాలా. మళ్ళా వాడు బ్రదర్ అన్నట్టు ఉండాలి పాటలు పాడేవాళ్ళు. మీరేమనుకాకరి కుర్రోళ్ళు మళ్ళీ మిమ్మల్ని అనుకుంటారు.
కీర్తనలు పాడితే మళ్ళీ పాడండి అన్నట్లు పాడాలా. ఆత్మతోను మనసుతోను అంటే ఆ పాడేటువంటి ఆ పాటల్లో లేక ఆ కీర్తనలు ఉన్నటువంటి భావం కూడా మనకు అర్థం కావాలంతే. అర్థం కాకుండా పాడకూడదు. ఒకటి జ్ఞాపకం చేస్తున్నా, దానియేలును సింహము బోనులో పాడాలనా గుహలో పాడాలనా? కానీ బోనులోనే పాడుతున్నా అంటే ఆత్మతో మనసుతో పాడంలే. బైబిల్లో గుహ అని ఉంది అండి. అది కీర్తనలు అలాగ పాడాలా. ఓకే, దాని మీద అది ఎంతో శక్తివంతమైనట్టు ప్రార్థన చేయడం, కీర్తనలు పాడడం అన్నది చాలా శక్తివంతమైనటువంటివి అండి. ఒక కీర్తన మనం అలా పాడితే చాలామంది కదిలిపోతారు, మగ్ధులైపోతారన్నమాట. అందుకే కీర్తనలు బాగా పాడాలా. ఇంకోటి, ఇక్కడ చెప్పేటువంటి వాక్యానికి సంబంధంగా పాడాలా. నేను ఉదయం త్రిత్వం గురించి చెప్పానుగా, మరి త్రిత్వం మీద తండ్రి కుమార ఉందా లేదా కీర్తన? మరి ఆ మెసేజ్కి తగిన కీర్తన సెట్ చేసుకోవాలా మీరు. అది చాలా కీలకమైందండి. నేను ఒకటి చెప్తే మీరు ఇంకొక పాట పాడితే అసలు దానికి దీనికి పొంతనే ఉండదు. వచ్చిన వాళ్ళు ఏ గతి పట్టాలంకా. ఆ మెసేజ్కి తగిన కీర్తన పాడితే మనుషులు మగ్ధులైపోతారు, ఆ వాక్యానికి లోనైపోతారండి. అది ముఖ్యమైంది. ఇంకా ఏదంటే అది మీకు వచ్చినది ఇక్కడ పాడుకుంటున్నారనుకో, అంతే సంగతులు, అంతే. ఏమనకాకర్లే, జ్ఞాపకం చేస్తున్నా మళ్ళీ. ఎందుకంటే మనం చెప్పుకోకుంటే ఎవరు చెప్తారు బాబు, అంతే. మంచిది. మొత్తానికి మనం చేసే ప్రార్థన, మనం పాడే కీర్తన ఎంత శక్తివంతమైందో మనకు అర్థమైపోతుంది అండి. అందుకని దేవుని బిడ్డలు దయచేసి వ్యక్తిగతంగా కుటుంబాలతో ఇలాగా సంఘాలతో కలిసి మనం ప్రార్థన చేయడం చాలా కీలకమైన విషయం అండి. అసలు ఎవరినైనా కదిలించి వేస్తుంది. చూడండి, వాళ్ళు ప్రార్థన చేసిన పాడిన కీర్తన వల్ల భూకంపం వచ్చింది, అంటే భూమి అదిరిపోయింది. చూడండి, అసలు మహాభూకంపం అనింది. నేను దీన్ని ఆలోచన చేశానండి. మహాభూకంపం కలిగితే మరి ఏమి పడిపోయినట్టు బిల్డింగులు అంటే, వీళ్లకు ఎవరెవరు బయట సొసైటీలో ఎవరెవరు కీడు చేసినారో వాళ్ళు బద్దలైపోయినారు, అది దాని అర్థం. అక్కడ బద్దలైపోయినారండి. వీళ్ళను బట్టలిపి కొట్టినారు తెలుసా? అక్కడ వస్త్రములు తీసివేసి బెత్తములతో కొట్టిరి అనే మాట. బెత్తాలతో కొడితే ఎముకలు ఇరగవు, కానీ చర్మం చీలిపోయి వాసిపోతుంది అండి. అసలు ప్రాణం పోకుండా కొట్టినారు. ఆ దైవజనులు ఏం చేసినారు తప్పు? దేవుని వర్తమానం చెప్పారు. పుతోను అనే దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయిని బాగు చేసినారు. ఆ అమ్మాయి కూడా ఆ దయ్యం ఎప్పుడు వెంట వెళ్ళి, సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురం చేస్తారు వీళ్ళని కేకలేస్తుంది అండి ప్రతిరోజు. అలాంటి ఆమెను ప్రభు ద్వారా వారు బాగు చేసినారు. అంతకుముందు ఆ అమ్మాయిని వీళ్ళు బానిసగా వాడుకొని ఆమె ద్వారా సోదే చెప్పించుకొని లాభాలు పొందేవాళ్ళు అన్నమాట. ఆడవాళ్ళ వల్ల లాభాలు పొందే సొసైటీ అది. ఇంకా చూడండి ఎట్లుందో. కాబట్టి వాళ్ళ లాభ ప్రాప్తికి వెలితి కలిగిందని వీళ్ళను బాగా కొట్టించి చెరసాల్లో వేయించినారు. అది సందర్భం. వీళ్ళు ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు, చెరసాల పునాదులు అదిరాయి, తలుపులు తెరుచుకున్నాయి, అందరూ బంధకాలు ఊడిపోయినాయి. ఖైదీలకు అవకాశం దొరకాలి కానీ ఒక్కరు కూడా ఉండరు. అందులో రోమా ప్రభుత్వం చాలా కఠినమైనటువంటి శిక్షణ పెట్టిన, అంటే శిక్షిస్తూ ఉంటారండి. కానీ ఒక్క ఖైదీ కూడా పారిపోలేదండి. నేను అనుకున్నాను, ఎందుకు పారిపోలేదు ప్రభువా అని అడిగితే, వాళ్ళు చేసిన ప్రార్థనకు పాడిన కీర్తనలకు వీళ్ళు కూడా మారిపోయినారు. ఉంటే ఉన్నాం, పోతే పోయినామని తెగించి ఉన్నారు వీళ్ళు అని చెప్పాడంతే. మారిపోయారు. ఈ బ్రతుకులు ఉన్నా సరే లేకపోయినా సరే, ప్రభుత్వం మరణశిక్ష విధించినా సరే అన్నట్టు అందరు ఆగిపోయినారు. అప్పుడు చెరసాల నాయకుడు మేలుకొని, ఈ ఖైదీలు అందరూ పారిపోయినారు, ఇంకా నాకు కూడా గవర్నమెంట్ శిక్ష విధిస్తుంది, శిక్ష వాళ్ళ చేతులు ఎందుకు శిక్ష పడి సావాలా, నేనే సత్యం మేలని కత్తి తీసుకున్నాడండి ఆత్మహత్య చేసుకొని. అప్పుడు పౌలు శీలలు అన్నారు, జ్ఞాపకం 29, అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుసు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యల్లారా ఇప్పుడు ఈయనకు రక్షణ అనే మాట నోటి వచ్చిందండి. అంతకుముందు పుతోను దయ్యం పట్టినటువంటి ఆ సిరి చెప్పినప్పుడు అర్థం కాలే, వ్యతిరేకం చేశారన్నమాట.
ఇప్పుడు అంటున్నాడు, నేను రక్షణ పొందడానికి ఏమి చేయాలా అని అడిగారు. అప్పుడు పౌలు శీలలు చెప్పారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు అని చెప్పినారండి. అది నాకు కూడా ఈ వాక్యమే నన్ను పట్టేసిందండి. అసలు ఎప్పుడు 1976లో 8వ క్లాసులో ఏంది అబ్బా వాక్యం ఇట్లుంది, ముందు నన్ను నమ్ముకోమంటున్నాడే అని నాకు ఆశ్చర్యమైందండి. మా ఇంట్లో అంత వ్యతిరేకంగా ఉండేవాళ్ళన్నమాట. నేను ఒక్కరిని నమ్మితే నాకు కష్టం కదా అని నేను అలాగా ఆలోచన కలిగి ఉన్నా. నా ఆలోచనకు సరిగ్గా జవాబుగా ఈ వాక్యం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, ముందు నువ్వు నమ్ముకో మర్యాదగా అన్నట్టు మాట్లాడిందండి. ఏంటి అబ్బా వాక్యం ఇట్లుంది, ముందు నన్ను నమ్ముకోమంటున్నాడే, నేను నమ్మితే నేను రక్షింపబడతా, ఆ తర్వాత మా ఇంటి వారు కూడా రక్షణ పొందుతారనింది. కాబట్టి నేను ఒక్కరిని ముందు విశ్వాసం ఉంచమన్నాడు, నేను విశ్వసిస్తే మా ఇంటి వారు రక్షింపబడతారనింది. ఓ ఇది దేవుని వాక్యం అని నమ్మాను, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించానండి. ఇక ఆత్మ ఎలా తీర్మానం చేశాడో ఆయనకే తెలుసుగా, ముద్రించేసినాడు. అసలు అంతుపట్టదండి, ఎట్ట మారినా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. కేవలం ఈ వాక్యం ఊకే నమ్ము అంటే, విశ్వాసం ఉంచంటే విశ్వసించినంతే. చూడండి, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు వారు ఎలాంటి వాళ్ళైనా, ఎంత కఠినంగా ఉన్నా, ఎంత విరోధంగా ఉన్నా, ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఏదో ఒక రోజు నీ విశ్వాసాన్ని బట్టి ఇంటి వాళ్ళందరూ రక్షింపబడతారండి. ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఇది దేవుని వాక్యం, దేవుని ఆత్మ వ్రాయించిన వాక్యం, పలికించాడు వ్రాయించినాడండి. కాబట్టి అబ్బాయిలు, మీ తల్లిదండ్రులు నమ్మలేదేమో, కానీ నువ్వు మాత్రం విశ్వాసం ఉంచు. నేను చెప్పేది కాదు, దేవుని ఆత్మ వ్రాయించిన వాక్యం నేను బిగ్గరగా జ్ఞాపకం చేస్తున్నా అంతే. వాక్యాలు ఎవరు చెప్పినా మనుషులవని అనకాకండి, దేవుని గ్రంథములో దేవుడు వ్రాయించిన వాక్యాలు అంతే. కాబట్టి ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలు, అమ్మా మీ ఇంట్లో ఎవరు నమ్ముకోలేదు, కానీ నువ్వు మాత్రం నమ్ముకోవాలని, ముందు నువ్వు నమ్మితే మీ ఇంటి వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. నేను నమ్మిన 4 సంవత్సరాలకు మా ఇంటి వాళ్ళందరూ నమ్ముకున్నారండి, వాళ్ళే నమ్ముకున్నారు నేను చదువుకుంటుండగా. అయితే విశ్వసించినటువంటి మనం విశ్వాసులంగా కనపడాలా, అట్లా ఖచ్చితంగా విశ్వాసులంగా కనపడాలండి. విశ్వాసులంటే విశ్వసించిన తర్వాత కూడా అమ్మనాన్నలకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చా? మీరే ఆలోచన చేయండి. కొందరు అబ్బాయిలు అమ్మాయిలు నమ్ముకుంటారు, కానీ ఇంట్లో మాటినకపోతే ఎట్లా? అవిధేయులుగా ఉండడానికేనా విశ్వాసులమైంది? కాదు కదా. కాబట్టి ఆలోచన చేసుకోనండి ప్రియులారా. విశ్వసించిన మనం విశ్వాసులం కనబడినట్లయితే ఇంటి వాళ్ళందరూ కూడా రక్షింపబడడానికి అవకాశాలు ఉన్నాయి. అది ముఖ్యమైనది. మంచిది, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారని వాక్యములో చూస్తున్నాం. మంచిదండి, అలాగే చేశాడు చెరసాల నాయకుడు. వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా నమ్ముకున్నారు. ఇది సందర్భం అండి. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అనింది. ఎందుకు విశ్వసించాలా ఆయనను? అది కీలకమైన విషయం. ఎందుకు ఆయనను విశ్వసించాలా అంటే ఎన్నో కారణాలు మనకు కనబడతాయండి. అందులో ఒకటి జ్ఞాపకం చేస్తున్నా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏమై ఉన్నాడు అనేది జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 చూస్తారా? యోహాను సువార్త 14వ అధ్యాయము 8-9 సెక్షన్లు చదువుదాం. చూస్తారా దయచేసి? యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 వచనాలు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభు అదృశ్యుడైనటువంటి తండ్రి స్వరూపమే, తండ్రి రూపమే యేసుక్రీస్తు ప్రభు. అది అండి రహస్య. ఇంకా చాలా రెఫరెన్సులు ఉన్నాయి దీని మీద మాట్లాడడానికి. నిత్యుడగు తండ్రి అన్నాడు 9:6 యెషయా గ్రంథములో. పాత నిబంధన కాలంలో ప్రవక్త పలికాడు నిత్యుడగు తండ్రి అని మాట. క్రొత్త నిబంధనలో మానవునిగా ఈ ప్రపంచానికి వచ్చాడు. ఆయన మన తండ్రి. అందుకే తండ్రి యందు మనం విశ్వసించుట ద్వారా మనం రక్షింపబడతాం.
రెండో మాటగా జ్ఞాపకం చేస్తున్నా, చాలా విషయాలు ఉన్నాయి. లూకాసు సువార్త 8వ అధ్యాయం 39వ సెక్షన్ ఇలా చదువుదాం. లూకాసు సువార్త నాయన బైబిల్ తీ, ఏమనుకోకుండా నువ్వే కొత్త నిబంధన ఏదో ఒకటి తీయండి, ఇంకా మత్తయి మార్కో తీయండి ఏమనుకోకుండా. లూకాసు సువార్త 8:39 ఏమనింది? ఓకే, సేనాదయం పట్టిన వాడు బాగుపడ్డాక ప్రభు అతనితో చెప్తున్నాడు, నీవు నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యములు చేసెనో తెలియజేయమని వారితో చెప్పాను. వాడు వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేశాను అని అవి చెప్పమంటే ఇతడు ఇంటికి వెళ్ళేమన్నాడు. ఏం చెప్పాడంటే యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేశాను అవి చెప్పేశాడండి. అట్లయితే ఇక్కడ దేవుడు ఎవరు? ప్రభువే. ఇంకా చాలా ఉన్నాయి దీని మీద రెఫరెన్స్ చూపడానికి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనడానికి చాలా రెఫరెన్సులు ఉన్నాయండి అసలు కొత్త నిబంధనలు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి, అందుకే విశ్వసించాల, రక్షింపబడతాం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆకారమందే మనుషుడు, ఆయన అంతరంగములో దేవుడు అని వాక్యం చూస్తున్నాం. అందుకే ఆయనని విశ్వసించడం ద్వారా మనం రక్షింపబడతాం. ముఖ్యమైనది అది. యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వాక్యం కూడా చూస్తారా? యోహాను సువార్త 13వ అధ్యాయం. బైబిల్ తీసేది నేర్చుకోండి బాబు, ఏమనుకోకుండా. చదివినారు లేకపోతేలే, బైబిల్ తీసేదన్నా నేర్చుకోరు ఏమనుకోకుండా. ఓకే, ఏమనింది? బోధకుడు, మనము యోహాను 13:13 చదువుతున్నారండి. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు, నేను బోధకుడను ప్రభువును అన్నాడు. చూడండి చాలు. యేసు ప్రభు ఎవరయ్యా అంటే ఆయన ప్రభు, ఆయన తండ్రి, ఆయన దేవుడు, ఆయన ప్రభు. ప్రియులారా, అందుకే ఆయన విశ్వసించుట ద్వారా మనము మన ఇంటి వాళ్ళందరం రక్షింపడతామండి. పాపక్షమాపణ, ఆత్మరక్షణ అంటారు. ఇది జనరల్గా చెప్పడం కాదు, మనం ప్రూఫ్ చేసుకోవచ్చు అసలు అన్ని చరిత్రలో. ఆయన ప్రభు. ఇంకా అనేక మాటలు మనం చూడగలుగుతామండి. ఇంకోటి ఏమన్నాడండి? 14:6 తెలుసు కదా, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు అన్నాడు. అక్కడ తండ్రి యొద్దకు రారంటే ఇంకొక తండ్రి ఈయన ఉన్నాడని కాదు, అసలు ప్లేస్ అది ఆయనది. ఆకారములో మనుషుడుగా, కుమారుడుగా ఈ ప్రపంచానికి వచ్చేసినాడు. ప్రియులారా, తండ్రి యొద్దకు రారంటే నా దగ్గరికి రారని దాని అర్థం ఒరిజినల్గా చెప్పుకోవాలనుకుంటే. కాబట్టి పరలోకానికి మార్గం కూడా ఆయన్నే. అందుకే ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనము మన ఇంటి వారం అందరూ రక్షింపబడతామండి అసలు. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఎంత మంచి మాట చూడండి అసలు. ఇక్కడ అపోస్తలుడు, ప్రవక్త శీల చెప్తున్నారు విశ్వాసం ఉంచుము ఆయనేందు. అసలు యేసు ప్రభు అందుకే చెప్పాడండి. అక్కడే 14:1 ఏమనింది? యోహాను 14:1, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అన్నాడు. చూడండి, నా యందును విశ్వాసం ఉంచండి అన్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి, ఆయన దేవుడు, ఆయన ప్రభు, ఆయన పరలోకానికి మార్గం అన్న విషయం మనం చెప్పుకున్నామండి. అందుకే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు అందరు రక్షింపబడతారండి. అసలు శిక్ష నుండి తప్పించబడతారు. ఇలాగున ఆయన తెలుసుకొని విశ్వసించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. పాత నిబంధన గ్రంథంలో ఉన్నారు, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నారు. రోమా 4:17 ఒక వాక్యం మనం ఇలా చూస్తాం. రోమా 4:17 గమనిస్తారా బాబు? రోమా పత్రిక, అపోస్తుల కార్యాల తర్వాత రోమా ఉంటుంది. తాను విశ్వసించిన దేవుని ఎదుట. ఓకే, ఎవరంటే అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట అని చూస్తున్నామండి. అబ్రహాము దేవుని యందు విశ్వసించినాడు. క్రొత్త నిబంధనలో ప్రభుని గురించి మనం చెప్పాం. ఆయనే తండ్రి, ఆయనే దేవుడు, ఆయనే ప్రభు, ఆయనే పరలోకాని మార్గం అని కొన్ని మాత్రమే చూశాం. సత్యం, జీవం ఆయనే అని చెప్పి ఆయన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినాడు అనే మాట చూస్తున్నామండి. అయితే విశ్వసించినటువంటి ఆయన
అమాయకంగా విశ్వాసం ఉంచలే. నువ్వు ఎవరినైనా నమ్ముకో, అభ్యంతరం చెప్పం, కానీ నువ్వు ఎవరు నమ్మావో వాళ్ళని గురించిన చరిత్ర నీకు స్పష్టంగా తెలియాలా. లేకపోతే దండగే చూడండి, మీ ఇష్టం. ఏం లాభం లేదు బాబు, ఏం లాభం లేదు. అసలు నువ్వు ఎంత చేసుకున్నా ఏం లాభం లే. అంత ఎట్లేసినట్టే వాగులేసినట్టే చూడండి, మీ ఇష్టం. నువ్వు ఎవరు నమ్ముకున్నా వాళ్ళని గురించి తెలియకపోతే ఏం లాభం? ఏం లాభం లేదు బాబు. అబ్రహాము దేవుని యందు తాను విశ్వసించాడు అనే మాట ఉంది. విశ్వసించిన దేవుని గురించి ఏం చెప్పాడు తెలుసా ఆయన? ఓకే, చాలు, అది అట్లుంచుదాం. ఆదికాండం 24వ అధ్యాయము 4వ సెక్షన్లో 7వ సెక్షన్లో ఇలా చూస్తాం. దయచేసి చూస్తారా? ఆదికాండం 24వ అధ్యాయం 4వ వాక్యం 7వ వాక్యములు ఇలా చూస్తారా బాబు? ఏమనింది ఆదికాండములో 24వ అధ్యాయము? వెళ్ళి తెచ్చున్నట్లు తాను విశ్వసించిన దేవుడు ఎలాంటి దేవుడు? ఆకాశమునకు దేవుడు అన్నాడండి. తర్వాత భూమి యొక్క దేవుడు అని కూడా అంటున్నాడండి. చూడండి ఎట్లా తెలుసుకున్నాడు. తాను దేవుని యందు విశ్వసించాడు. అయితే ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆకాశానికి భూమికి దేవుడు అని అనుకున్నాడండి. 7వ సెక్షన్లో ఏమనింది? 24:7 ఆదికాండం. పరలోకపు దేవుడు అని ఉంటుందండి. పరలోకపు దేవుడు అనే మాట ఉంది. నేను ఆలోచన మొత్తానికి అబ్రహాము విశ్వసించినాడు దేవుని. మరి ఈయన ఆకాశమును దేవుడు అని ఎట్లా తెలిసింది ఈయనకి? చంద్రదేవతను ఆరాధన చేసేవాడండి అబ్రహాము. చాలా తెలివైనవాడు, చాలా జ్ఞానం గలవాడండి. అసలు చంద్రదేవతను ఆరాధన చేసేవాడు. అలాంటి వాడు సృష్టికర్తను విశ్వసించాడు. దేవుని విశ్వసించి ఆ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకొని ఆకాశమునకు దేవుడు అంటున్నాడండి ఆయన. ఎలియాజర్ నేను విశ్వసించే దేవుడు ఎవరు అనుకున్నావు? ఆకాశమునకు దేవుడు అన్నాడండి. ఎట్లా తెలిసిందంటే ఈయన ఎప్పుడు రాత్రి పరున్నప్పుడు ఆకాశం వైపు చూస్తాడు, చంద్రుని నక్షత్రాల్ని గమనిస్తాడు. తెల్లవారిన తర్వాత సూర్యుని కూడా గమనిస్తాడండి. ఇక ఆలోచన చేశాడు, సూర్యుడు దేవుడైతే చంద్రుడు కూడా దేవతనో లేక నక్షత్రాలు నవగ్రహం ఇవన్నీ దేవుళ్ళు అయితే ఈ సంవత్సరం బయట చూడండి నక్షత్రాలు ఎక్కడ ఏ ప్లేసులు ఎన్ని ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ ఇదే నెలలో ఇదే డేట్లో చూడండి అవి అక్కడే కనపడతాయి. ఎందుకు? కక్షలు దాటి తిరగడానికి వీల్లేదు. ఎక్కడ ఎలాగ తిరగాలనో వాటి కక్షల్లో అవి తిరుగుతూనే ఉండాలి, కానీ మారడానికి వీల్లేదు. సూర్యుని కూడా గమనించండి, ఏ కాలంలో ఏ టైంలో ఉదయించాలనో ఆ టైంలోనే ఉదయిస్తాడు, ఆ టైంలోనే అస్తమిస్తాడు. కక్ష దాటి రావడానికి వీల్లేదు. అబ్రహాం ఆలోచనలో పడ్డాడు, సూర్యుడే దేవుడైతే ఇన్ని వేల సంవత్సరాలు అవుతుందిగా, ఒక అర్ధగంట ముందు రావడం వెనక రావడం జరగడం లేదే అని ఆలోచనలో పడ్డాడు. అది చూడండి రహస్యం. ఏమని మీరు ఆలోచన చేయండి. అసలు నేను వివరణిస్తున్నా, విమర్శ కాదు. ఇవి దేవుడైతే 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు ముందు రావడం వెనక రావడం ఎప్పుడోసారి జరగాలిగా, కానీ జరగలేదే. వేల సంవత్సరాల నుండి వాటి కక్షల్లోనే అవి ఉంటున్నాయి, తిరుగుతున్నాయి అంతే తప్ప ఇక కక్షను దాటి రావడం కానీ సమయానికి ముందు కానీ వెనక కానీ రావడానికి వీలేదు. ఏ ఋతువులో ఏ టైంలో ఎక్కడ ఏ టైంకి రావాలో అదే టైంకి వస్తున్నారు. ఓహో, సూర్యుడు కానీ చంద్రుడు కానీ నవగ్రహాలు కానీ నక్షత్రాలు ఏవే కానీ ఇవి సృష్టింపబడినటివే కానీ వీటన్నిటిని కంట్రోల్ చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఆ ఆలోచనలో పడ్డాడండి. దేవుడు ఒక ఆయన ఉన్నాడు అసలు ఆయన, అందుకే కంట్రోల్ చేస్తున్నాడు అని. ఆకాశమునకు దేవుడు ఒక ఆయన ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆ తర్వాత భూమిని ఆలోచన చేసినాడండి, భూమి యొక్క దేవుడు అని చెప్పి. భూమి కూడా తన కక్షలో తానే తిరుగుతోంది కదండి, గుండ్రంగా తిరుగుతుంది. ఒక చుట్టూ తిరిగి గుండ్రంగా తిరిగి వచ్చిందంటే 24 గంటలు టైం పడుతుంది అండి. సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేసరికి 365 1/4 రోజులు పడుతుంది కరెక్ట్గా. కానీ భూమి కూడా కక్ష దాటడం లేదు, తాను ఎలాగూ తిరగాలనో అలాగే తిరుగుతూనే ఉన్నాడనమాట.
కక్షను అతిక్రమించడం లేదు. కారణం, భూమిని కంట్రోల్ చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడని అబ్రహాం ఆలోచన చేశాడండి. అందుకే ఈ భూమి కూడా ఇష్టం వచ్చినట్టు కాదు, దేవుడు చెప్పినట్టే తిరుగుతుంది అని ఆలోచన. భూమి యొక్క దేవుడు అని తెలుసుకున్నాడండి అబ్రహాం. చూడండి అలాగా. తర్వాత 7వ వాక్యంలో పరలోకపు దేవుడు అని కూడా తెలుసుకున్నాడండి. పరలోకపు దేవుడు అని ఈయనకి ఎలా తెలిసింది? మొత్తానికి ఇవన్నీ అగోచరమైన సంగతులన్నీ. కాకపోతే మనము వాక్యములు ఆలోచన చేస్తేనే అర్థమైపోయేది. సొదొమ గొమొర్రా వారు చేసిన పాపం వాస్తవం కాదు అని చూసి తెలుసుకోవడానికి వచ్చినా అన్నాడు దేవుడు. ఓహో, పరలోకపు దేవుడు అనేది అర్థమైపోయిందండి. పరలోకం నుండి వచ్చేవాడు. ఇలాంటి చాలా విషయాలు ఆలోచన చేశాడు. దానియేలు గ్రంథములో గబ్రియేలు దూత, దానియేలు బహుప్రియుడవు 9:23, 10, 11 వచనాల్లో మనకు కనబడుతుంది. బహుప్రియుడవు 10, 11లో కూడా 18వ సెక్షన్లో బహుప్రియుడవు అనే మాట మనం చూస్తాం. 9:23 కాబోలు దానియేలు గ్రంథం 9:23, 10, 11 అలాగే 10, 18 వచనాల్లో మనం చూడగలుగుతాం. గబ్రియేలు దూత అన్నాడు, ఇదిగో ఈ సంగతి నీకు చెప్పడానికి ఆజ్ఞ జారీ అయింది అన్నాడండి. కాబట్టి పరలోకములో దేవుడు ఆజ్ఞ జారీ చేస్తే ఆ ప్రకారమే దూతలు వెళ్లాల్సిందే. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో కూడా 26, 27 సెక్షన్లో గబ్రియేలు దూత కన్యమరియతో అన్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగునుగాక అని అంటూ వర్తమానం చెప్పాడు. నేను దేవుని సన్నిధిలో నిలుచు గబ్రియేలును అన్నాడండి. అసలు కాబట్టి పరలోకపు దేవుడు అని ఈ వచనాల ద్వారా మనకు అర్థమైపోతున్నాయి. అబ్రహాము దేవుని తాను విశ్వసించిన దేవుడు అనే మాట ఉంది చూడండి. కాబట్టి ఏ దేవుని అయితే విశ్వసించాడో ఆ దేవుడు ఆకాశమునకు దేవుడని, భూమికి దేవుడని, పరలోకపు దేవుడని అక్షరాల తెలుసుకొని నమ్ముకున్నాడు. చూడండి, ఇవాళ పెద్దలారా మీరు కూడా నమ్ముకున్నారు, నాకేం తెలియదు. మరి ఎవరు నమ్మారో వారి చరిత్ర నీకు అర్థం కాకపోతే నమ్మి కూడా లాభంలే, మీ ఇష్టం అంతే. బోర్న ఏడ్చుకుంటూ వెళ్ళాల్సిందే అగ్నికి. అక్కడ ఏడుపు, బాధ, పండ్లు కొరుకుట ఉండునని చట్టంలో వ్రాయబడింది అండి. అసలు చేతులారా మీ ఇష్టం. ముందే చెప్పాను కానీ నేను చాలామంది భక్తి గల వాళ్ళని అడుగుతుంటా, కొద్దిగా చెప్పండి అయ్యా దేవుని గురించి అంటే మాకేడ తెలుసు అన్న అంటున్నారండి. ఇంకా అంటే అయిపోయినట్టే పోయి మీ కథలన్నీ. ఇంకా ఏం చేస్తాం, అందరినీ అడుగుతా, అన్ని జాతులను భక్తిగా కలిగిన వాళ్ళందరినీ మాకేం తెలుసు అన్న అంటున్నారండి. అయిపోయింది పో, కథ అంతా ఏం లాభం లేదు అంతే. ఎంత నిష్ట భక్తి ఉన్నా నీ నిష్టలే నిత్యాగ్నికి తీసుకొని వెళ్ళిపోతాయి అంతే. నీ భక్తి నిన్ను భక్షించి వేస్తుంది అగ్నిగుండములో. ఎన్ని చేస్తే ఏం లాభం అండి? అసలు నువ్వు నమ్ముకున్న వాళ్ళ గురించే సరిగ్గా తెలియదే. ఒక ఆడమే తెలుసుకొని తాను రక్షణ పొందడం మాత్రమే కాకుండా తన వాళ్ళందరినీ రక్షించుకునేదండి. చూస్తారా? యెహోషువ గ్రంథం 2:11 సెక్షన్ చదువు బాబు. యెహోషువ గ్రంథం 2:11 మీరు చూస్తే మంచిదే, ఇంకా లేకుంటే అలాగే చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే చట్టం చూస్తే మేలుగా. యెహోషువ గ్రంథం 2:11 ఏమనింది? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఎందుకు కరిగిపోయినాయంటే మీ దేవుడైన యెహోవా. చూడండి, పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. ఎవరు ఈ మాట చెప్తున్నారు? రాహాబు అన్నటువంటి ఒక ఆమె. రాహాబు అన్నటువంటి ఒక ఆమె అండి, ఒక స్త్రీ వేగుల వారితో మాట్లాడుతుంది అండి. మీ దేవుడైన యెహోవా అంటే పైన ఆకాశమందు దేవుడే, భూమి యందు దేవుడే. మేము సంగతులు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అని. ఆడళ్ళు తెలుసుకుంటుంటే మొగోళ్ళు తెలుసుకపోతే ఎట్లా? మీరే ఆలోచన చేయండి. నేను సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయంలో విషయాలు స్టడీ చేస్తున్నప్పుడు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ అన్నది అని చెప్పి అక్కడ కీర్తన ఉంది అండి. ఆ కీర్తనలో దేవుని గురించి చాలా విషయాలు ఆమె పాడింది. నేను అనుకున్నా బలహీనమైన ఘట్టమని స్త్రీల గురించి ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీయే దేవుని గురించి అంత తెలుసుకుంటే మొగన్ని అయి పుట్టినాక నాకు తెలియకపోతే ఎట్లా అనిపించింది నాకు. నేను మాత్రం సిగ్గుపడినానండి. అసలు ఆడేమే తెలుసుకునే దేవుడు ఎలాంటి వాడని చెప్పి నాకు తెలియకపోతే ఎట్లా ప్రభా, కొన్నైనా నాకు నేర్పు అంటుంటా నేను.
కాబట్టి ప్రియులారా, అక్కడ రాహాబు అన్నటువంటి ఒక ఆమె చరిత్ర ఎలాగో కనబడుతుంది అండి. అసలు వేగుల వార్త మీ దేవుడు ఆకాశం ఎందు భూమి ఎందు దేవుడే అని మొత్తానికి ఈమెకి ఎట్లా తెలిసింది అని నేను ఆలోచన చేసిన. ఎట్లా తెలిసింది ప్రభువా ఆకాశం దేవుడు అంటే? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యములో నడిపించాడు కదా. 40 సంవత్సరాలు పొయ్యి పెట్టింది లేదు, వంట వండింది లేదు, అన్నం తినలేదు. ఏమన్నా నిజమా కాదా? మీరు ఆలోచన. మరి ఎక్కడి నుండి వచ్చింది అసలు ఆహారం అంటే? ఆకాశం నుండి మన్నాను కురిపించాడు అన్న విషయం వీరు విన్నారండి. అందుకే ఆకాశమునకు దేవుడే. నీళ్ళు ఎక్కడన్నా బావిని ద్రోయినారా అరణ్యంలో? నో, బండలో నుండి నీళ్లు రప్పించాడు ఆయన. చూడండి, వండింది లేదు, నీళ్లు తెచ్చుకునేది లేదు. దేవుడు చూడండి ఎట్లా. కాబట్టి భూమికి ఏది ఆజ్ఞాపిస్తే అది అలాగే జరిగిపోయింది. ఎర్ర సముద్రం పాయలుగా చేయడం జరిగింది. గమనించండి ప్రియులారా. కాబట్టి మీ దేవుని వల్ల నీ కార్యాలు జరిగాయి. భూమి యందు కూడా దేవుడే అని ఆమె ఒప్పుకున్నది. అంత మాత్రమే కాదు, మీరు మా పట్టణాన్ని స్వాధీనం చేసుకునేది వాస్తవమే. వీళ్ళందరికీ భయం కూడా ఉంది. దయచేసి నేను మీకు మేలు చేసినాను, మిమ్మల్ని దాపెట్టిన కాబట్టి నేను నా ఇంటి వారు నశింపకుండా ప్రమాణం చేయండి అని వేడుకున్నది వాళ్ళను. అప్పుడు వారు ఒక ఎర్రని దారం ఇచ్చేసినారండి. మమ్మల్ని దింపిన ఈ కిటికీకి ఎర్రని దారం కట్టేసాయి. ఎవరెవరు నీకున్నారో వాళ్ళందరినీ ఇంట్లో చేర్చుకోమ్మా, బయట ఉన్న వాళ్ళ ప్రాణాలకి మేము ఉత్తరవాదులం కాదు, అంతే. నీకెవరెవరున్నారో వాళ్ళందరినీ ఇంట్లో చేర్చుకో, ఆ ఎర్రని దారం కట్టు మమ్మల్ని దించినటువంటి కిటికీ. చూడండి, ఆమె అలాగే చేసింది అండి. ఇశ్రాయేలు వారి దేవుని యందు విశ్వాసం కలిగింది, విశ్వసించింది. తన ఇంటి వాళ్ళందరినీ, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళని, మొత్తం వాళ్ళ బంధువులు ఎంతమంది వాళ్ళందరినీ తెప్పించింది అండి ఇంట్లోకి. కిటికీ ఎర్రదారం కట్టింది. ప్రాకారం పడిపోయింది కానీ వాళ్ళ ఇల్లు పడిపోలే. వాళ్ళందరూ రక్షింపబడ్డారండి. చూడండి, గమనించండి. దేవుని యందు విశ్వసించినటువంటి వారు దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవాలా, ఆయన నమ్ముకోవాలా. అప్పుడే మనము మన ఇంటి వారు రక్షింపబడతాం. అమాయక విశ్వాసం పనికిరాదండి. అసలు అమాయక విశ్వాసం పనికిరాదు. ఏదో వీటిని బట్టి నమ్ముకోవడం కూడా పనికిరాదు. ఖచ్చితమైన విషయాలు తెలుసుకొనే మనం నమ్ముకోవాలి. చాలామంది ఎందుకు నమ్ముకున్నారు బాబు అంటే, నాకు నమ్మకం ముందు తల బరువు ఉండేది, ప్రార్థనకు వచ్చినాక తల బరువు తగ్గింది అయ్యా అంటే, తల ఉన్నన్ని రోజులు తల బరువులు ఒత్తాయిపోతాయ్యా? మీకేం పిచ్చి పట్టిందా ఎట్టెట్టా? తల బరువు కోసం కాదు, గుండె నొప్పుల కోసం కాదు. గుండె ఉన్నన్ని రోజులు గుండె నొప్పి వస్తుంటుంది, పోతుంటుంది. అసలు ఏం అర్థమైందా? ఉంటే అందరితో ఉంటాం, పిలిస్తే ఆయన దగ్గర పోతాం, అంతేగా. ఎందుకు మీరు రోగాల కోసం కాదు, అసలు రోగం పాప రోగం ఉంది, అది రహస్యం. మామూలు రోగంతో ఎట్లా పోయినా ఆయన దగ్గరికి చేరుతామండి. పాప రోగంతో వెళితే మాత్రం ఆ దేవుని దగ్గరికి చేరం, అది ముఖ్యమైనదండి. కాబట్టి ప్రియులారా, మొత్తానికి మిమ్మల్ని రక్షించడానికి దేవుడు ఏదో ఒకటి పెట్టింటాడు, బలహీనత, వీక్నెస్ పెట్టింటాడండి. ఎందుకు? నువ్వు ఆయన దగ్గరికి రావాలని, ఆయన మాటలు విని ఖచ్చితంగా విశ్వసించాలని ఏదో ఒకటి పెడతారండి ఎవరికొకరికి. కాబట్టి బాబు, బలహీనతలు ఉన్నాయా? ఓకే, రండి, బలహీనతతోనే రండి, సమస్యలతోనే రండి. ఏది ఏమైనా నీకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి ఆ ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను ఏదో రకంగా ఆకర్షించాలనే ఆ బలహీనతలు పెట్టాడు. వాటితోనే ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. చూడండి, అబ్రహాము నమ్మాడు, ఆయన వంశమంతా ఈవేళ ప్రపంచంలో చూస్తున్నా. రాహాబు అన్నటువంటి ఆ స్త్రీ నమ్మింది, మొత్తం అందరినీ, తన వాళ్ళందరినీ రక్షించుకున్నదండి. అసలు ఆమె అదే పాఠాలు ఈవేళ మనం వింటున్నాం. ఈవేళ ఆ ప్రభు, ఆ దేవుడు క్రీస్తు యేసుగా ఈ ప్రపంచానికి వచ్చాడు. ఆయన గురించిన విషయాలు మనం వింటున్నాం. ఆయన దేవుడు అని, ఆయన తండ్రి, ఆయన దేవుడు, ఆయన బోధకుడు, పరలోకానికి మార్గం అని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. కాబట్టి ఆ ప్రభు మన కోసం ఏం చేశాడు? ఎన్నో విషయాలు మనం చూడగలుగుతాం. నిరభ్యంతరంగా ప్రభు అయిన యేసునందు మనం విశ్వాసం ఉంచాలి. చూడండి, విశ్వాసం ఉంచుట ద్వారా మనకి ఏమైనా నష్టం ఉందా? పని చేయమంటే కష్టమవుతుంది, ఇంకా ఏవైనా పనులు చెప్తే కష్టమవుతుందండి. కేవలం విశ్వాసం,
అనేది ఏం కష్టం, ఏం ఖర్చు, మీరే ఆలోచన చేయండి ప్రియులారా. నాయ పైసా లేకుండానే నాకు ఈ బుద్ధి వచ్చేసిందండి. ప్రభువా మీకు స్తోత్రం అని చెప్తున్నా. నేను ఎక్కడ తిరిగింది లేదు, ఏం ఖర్చు పెట్టింది లేదండి. ఈ బుద్ధి వచ్చేసింది నాకు కేవలం ప్రభు అయిన యేసునందు విశ్వసించుట ద్వారా. కాబట్టి దయచేసి ప్రభు అయిన యేసునందు విశ్వసించుట ద్వారా మనం రక్షింపబడతాం. ఎందుకు అంటే మన పాప భారాన్ని మోసుకొని వెళ్ళినవాడు ఆయన్నే. ప్రపంచ పాప భారాన్ని మోసుకొని వెళ్ళినవాడు ఆయన్నే. మీకు తెలుసు కదా, యోహాను 1:29 లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చూస్తున్నాం. మన భారమంతా మోసుకొని వెళ్ళాడండి. అందుకనే ఈవేళ మనం ఏం చేయాలి తెలుసా? వాక్యములు ఉంది కదండి, కీర్తన 55:22 సెక్షన్ కాబోలు 55:22 నీ భారం యెహోవా మీద మోపుము అనే మాట ఉంది. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. అంతే. మన భారం చెప్పేటివి ఉంటాయి, చెప్పకూడని ఉంటాయండి. అసలు ఏం చేయాలా? కృంగిపోవాల్సిన పనులు ఆయన మీద వేసి ఉండాలి అంతే. ఇంకా ప్రభువా మీ అనుమతి లేనిది జరగదు కదా ఇది అంతా అని చెప్పి, కాబట్టి ఆయన మీద భారం వేయాలి. మన భారం మోసుకొని వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. తర్వాత యెషయా గ్రంథం 53:5 సెక్షన్ ప్రకారం 53:5 ప్రకారం వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన అతిక్రమ క్రియని బట్టి ఆయన గాయపరచబడ్డాడు. కోడాలతో కొట్టారు ఆయనను. చూడండి, రకరకాలుగా హింస పెట్టారండి. ఎందుకయ్యా అంటే మనం చేసిన అతిక్రమ క్రియలు, అతిక్రమ పనులను బట్టే ఆయన గాయపరచబడ్డాడు. కారణం మన తండ్రి కాబట్టే మన కోసం, ఆయన పిల్లలమైన మన కోసం ఆయన గాయపరచబడ్డాడు. చూడండి, మన అతిక్రమ క్రియని బట్టి గాయపరచబడెను. తప్పు చేసింది మనం, శిక్ష పొందింది ఆయనండి. ఎంత ప్రేమనో మీరే ఆలోచన చేయండి ప్రియులారా. ఇలాంటి ప్రేమ లోకములో ఎవరైనా చూపారా? మీరు ఎవరు నమ్ముకున్నారో వారు నిన్ను ఇలాగున ప్రేమించినారా? అది ముఖ్యమైంది. నువ్వు ఎవరిని అభిమానిస్తున్నావో వారు నిన్ను ఇలాగున ప్రేమించారా? ఆలోచించండి ప్రియులారా. మనసంతా మన మిన్నే ఉంది. ముఖం మీద ఉమ్మి వేస్తే మౌనంగా ఉండిపోయాడు, దేహం మీద ఉమ్మి వేస్తే మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు? మనమంతా ఆయన హృదయములో ఉన్నాం. మన కోసం ఘోరంగా ఆయన హింస పొందాడు. యెరూషలేములో ఉన్నటువంటి కొందరు స్త్రీలు చూసి ఏడ్చినారండి. అప్పుడు ప్రభు అన్నాడు, యెరూషలేం కుమార్తెలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఆయన మన కోసమే ఘోరమైన బాధ అనుభవించాడు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటాం. గలతీ 3:14 ప్రకారం ఆయన మన కోసం శాపమై అనే మాట ఉందండి. శాపగ్రహిగా శిలువలో వ్రేలాడాడు క్రీస్తు యేసు ప్రభు. చూడండి, శాపగ్రస్తుల మనము మన కోసం ఆయన శాపగ్రహిగా శిలువలో వ్రేలాడాడు ప్రియులారా. కారణం ఎందుకంటే మన శాపమంతా భరించాడు ఆయన, మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి. చూడండి, మన మీదున్న శాపం ఆయన గ్రహించాడు, మనకున్న శాపం ఆయనే భరించి శిలువలో వ్రేలాడాడు ప్రియులారా. ఉదయం 9 గంటల మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువలో శాపగ్రహిగా వ్రేలాడాడు. ఎందుకో తెలుసా? తన యందు విశ్వసించే వారందరూ కూడా పరలోకపు ఆశీర్వాదం పొందాలని మన మీద ఉన్నటువంటి శాపం ఆయన్ని గ్రహించి శిలువలో వ్రేలాడాడు. ఈ ప్రేమ ఎవరైనా ఎక్కడైనా చూపారా? మీరే ఆలోచన చేయండి ప్రియులారా. అసలు అందుకే ఆయన విశ్వసించడం ద్వారా శిక్ష మనకు తప్పుతుంది ప్రియులారా. విశ్వసించడం ద్వారా మన శాపం తొలగిపోతుంది, మనకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. క్రీస్తు యేసు ప్రభు మన కోసమై మన జ్ఞాపకం చేసుకుంటాం. శిలువలో ఆయన బిగ్గరగా కేక వేసి ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను అనే మాట మనం చూస్తున్నాం. 4:25 కాబోలు ఎక్కడ? రోమాపత్రిక 4:25 చూస్తాం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులంగా తీర్చబోటకై ఆయన లేపబడినని మాట. మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు అనే మాట.
శిలువలో మన కోసం శాపగ్రహంగా వేలాడాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన కోసమై తన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే కొరింథీ మొదటి పత్రికలో 15:3-4 సెక్షన్ల ప్రకారం వ్రాయబడిన ప్రకారం, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను అనే మాట ఉంది. కేవలం పాపం వలన వచ్చు జీతం మరణమని రోమా 6:23 చెబుతుంది. కాబట్టి పాపం ఆయనలో లేదు, మనలో ఉంది. మన పాపాన్ని బట్టి వాస్తవంగా మనం మరణించాలి. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? మన తండ్రి కాబట్టి మన నిమిత్తమే ఆయన తన ప్రాణం పెట్టాడు. చూడండి, అది లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, లేకపోతే ఆయన అమరుడు. లేఖనం ప్రకారం ఆయన మరి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచనని వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. లేపబడెను అని వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు ఎందుకు విశ్వసించాలంటే మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు, మన నిమిత్తమే సమాధి చేయబడ్డాడు. మనం దేవుని నీతి అగునట్లుగా ఆయన తిరిగి లేచాడు ప్రియులారా. అది రోమా 4:24 అదే చెప్పేది. మనం దేవుని నీతి అగునట్లు ఆయన తిరిగి లేచినట్టు వాక్యములో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు చేసింది సంపూర్ణంగా మన కోసమే ప్రియులారా సార్. ఎందుకంటే మన తండ్రి, మన దేవుడు, మన బోధకుడు, పరలోకానికి మనకు మార్గం ఆయనే. అందుకే ఆయన ఎందుకు విశ్వసించడం ద్వారా మనకు శిక్ష తప్పుతుంది, శాపం తొలగిపోతుంది, ఆశీర్వాదం వస్తుంది, మరణం తొలగిపోతుంది, నిత్య జీవం అన్నటువంటిది మనం పొందుతున్నాం. అందుకే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపడతారు బాబు. ఇది అభ్యంతరం లేదంతే. ఆలస్యం అవుతుందేమో కానీ అన్యాయం జరిగే ప్రసక్తే లేదండి. కాబట్టి బాబు, పెద్దలారా, చిన్నలారా, కృతజ్ఞతలు చెప్పి తెలియజేస్తున్నా, నిరభ్యంతరంగా మన తండ్రి అయినటువంటి దేవుడు మానవుని ఈ ప్రపంచానికి వచ్చాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎందుకు విశ్వసించడం ద్వారా విశ్వసించిన వాళ్ళు, వారి ఇంటి వాళ్ళందరూ కూడా రక్షింపబడతారండి. అసలు వాళ్ళ ఇండ్లు చిన్న పరలోకంలాగా ఉండిపోతుంది. ఎంతో సంతోషంగా ఉంటుంది అండి. అసలు సమస్యలున్నా సంతోషం ఉంటుంది, బాధలున్నా నెమ్మది ఏర్పడుతుంటుంది, కష్టాలున్నా అందులో లాభమే కనబడుతుంది ప్రియులారా. ఇరుకులున్నా విశాలత కలుగుతుంది. ఆ రహస్యం ప్రభుని ఎరిగిన వారికి తెలుస్తుంది ప్రియులారా. ఇది వాస్తవ సత్యం. ఎందుకంటే ఆయన మన తండ్రి. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు. చూడండి ఎంత భాగ్యము ఇది. ఇదంతా నిజమనుకున్నారా అనుకొని ప్రభువును మనం త్రోసివేశామనుకోండి, వాక్యములు ఏమైంది? రోమా 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అనే మాట ఉందండి. ప్రభువును నమ్ముకోకుండా, విశ్వసించకుండా ప్రియులారా చీకట్లోనే, పాపంలోనే ఉండిపోతే దానికి వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే అక్కడే కనబడుతుంది కదా, మరణం అని ఉందండి. ఏ మరణము? ఈ శరీరాన్ని విడిచిపెట్టేది కాదు, ఇంకోటి ఉంది అసలుది. అది ప్రకటన గ్రంథం 21:8 వ్రాయబడిందండి. ప్రకటన గ్రంథం 21:8 చదువుతారా బాబు? మీరు తెలుగు అర్థం కాకపోతే మీకు వచ్చి ఇంగ్లీష్లోనో హిందీలోనో ఏ భాషలోనో చదువుకోండి, మీ ఇష్టం. కొద్దిగా చట్టాలు చదవాలా ఏదైనా కానీ ప్రియులారా. ఈవేళ లోకములు ఎక్కువ మంది గ్రంథాలే తెలియవండి. అసలు పెద్ద పెద్దోళ్ళని అడగండి, కావాలంటే పెద్ద పెద్ద భక్తులను అడగండి, నువ్వు నిజంగా గ్రంథం చదివినావా అని. ఊకే టూకే పైగా కొందరు అంటారు నాతో, బైబిల్ నేను చదివేసినాను అంటుండ. అబ్బా, చదివేసినాడా? ఊరికే చెప్పడమే తప్ప ఏం గ్రహించినారు? కాబట్టి చాలామంది తెలియక పొరపాటు పడుతున్నారు బాబు. దయచేసి మీరు పడవద్దు. మీ వాళ్ళను మొత్తం అందరినీ మీరు రక్షించుకోవాలా, ఇది చాలా కీలకమైంది. ప్రభులో లేకుండా పాపాంధకారంలో ఉంటే పాపానికి వచ్చేటువంటి ఆ జీతం లేక ప్రతిఫలం ఏంటి అంటే ప్రకటన గ్రంథం 21:8 చెప్తుంది అండి. ఏం చెప్తుంది బాబు? చదువుతారా? పిరికివారంటే పిసినారోళ్ళని కాదు. పిరికివారంటే ఇంత సత్యం క్రమంగా వినబడుతున్నప్పటికీ, ఇది సత్యం. ఇప్పుడు నేను చెప్పిన ఈ వాక్యాలు, జ్ఞాపకం చేసిన ఈ వాక్యాలు రైటో రాంగో మీకే తెలిసిపోతుంటాయి. ఈ సత్యమే అని తెలిసింది అనుకోండి, సత్యము నిజమని తెలిసినప్పటికీ నీ ఇంటి వాళ్ళకు, నీ కులం వాళ్ళకు, నీ మతస్థులకు, గోత్రం వాళ్ళకి నువ్వు భయపడి ఈ సత్యం నుండి తప్పించుకొని ఉన్నావు అనుకోండి, అదే పిరికితనం.
అదే పిరికితనం అంటే. వీళ్ళు పిరికి వాళ్ళు అంటారండి వీళ్ళని. అగ్నిగంధకములతో మండే గుండములో మొదటి లిస్టులో ఈ పిరికొల్లే ఉండేదంతా. ఇప్పుడు యేసుప్రభుని నేను నమ్ముకున్నానండి, ఎవరికైనా నష్టం ఉందా? మీరే ఆలోచన. మా ఊర్లో వారి, మా ఇంటి వాళ్ళకి కానీ ఎవరికైనా నమ్మినంత మేలైపోయింది. ఇంకా మా నాయన అనేవాడు, వీడు నమ్ముకొని మేలైపోయింది అని అనేవాడండి నన్ను మా నాయన ఉన్నప్పుడు. అంటే ఆ మేలు ఆయన చూశాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించడం ద్వారా మీకు మేలే కానీ ఎవరికి కీడు చేసేది కూడా ఉండదండి అసలు. ఇది వాస్తవ సత్యం. నీ వల్ల నీ ఇంటివారు మేలు పొందుతారు, నీ బంధువులు మేలు పొందుతారు, అనేకులు మేలు పొందుతారండి. అసలు అంత మార్పు ఉందండి దీంట్లో అసలు. కాబట్టి ఎందుకు పిరికితనంగా ఉండిపోతారు? లోకానికి నేనేమైనా తప్పు చేస్తున్నానా, మీకేమైనా నష్టం కలగజేస్తున్నానా అన్నటువంటిది ఆలోచనకు రావాలా వాళ్ళకి. నేను ప్రభువును అంగీకరించడం ద్వారా నీకు కానీ నీ ఇంటి వారికి కానీ ఎవరికే కానీ నష్టం ఉందా? ఏం లేదే. కాబట్టి లోకానికి ఇవి తెలియవండి. అందుకనే ప్రియులారా, పిరికివారుగా ఉండొద్దయ్యా, పిరికివారుగా అమ్మా ఉండొద్దు అసలు. ఇవేళ తెగించి నమ్ముకున్న వాళ్ళని బట్టి ఇన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయండి. దయచేసి మీకు కృతజ్ఞతలు చెప్పి తెలియదమ్మా, పిరికితనంగా ఉండొద్దు అసలు. తప్పు చేస్తే భయపడాలా, ఎవరికైనా నష్టం చేస్తుంటే భయపడాలా. ప్రేమతో చెప్పుకోవాలా ఇంట్లో, అంతే. మీకు చెప్పనీకి రాదు సరిగ్గా, అందుకే ఈ తిప్పలు. నీకు తెలియదు యేసుప్రభుని గురించి, నాకు తెలియదు, తెలియనప్పుడు ఎందుకు మాట్లాడాలా మనం అని చెప్పనీకి రావు కొన్ని. ఆలోచన చేయండి. మనందరి పరమాత్ముడే క్రీస్తు. ఆయన నమ్ముకుంట ద్వారా ఎంతో మేలుంది బాబు అసలు. మరి లోకానికి ఉల్లానికి మతానికి భయపడితే వాళ్ళే పిరికి వాళ్ళు. ఈ పిరికివారు అగ్నిగంధకములతో మండే గుండములో మొదటి లిస్టులో వీళ్ళే ఉన్నారు చూడండి. అది పిరికివారంటే. ఆలోచన చేసుకోనండి ప్రియులారా. ఈ లోకం ఎట్లా వెళ్ళిపోతుంది అంటే, పాడుతుంటాం కీర్తన, కన్నుగానని లోకయాత్రలో చేరవు మోక్షానికి, కన్నుగానని లోకయాత్రలో చేరవు మోక్షానికి, నిత్యముండు యేసు ప్రభువును నమ్ముకొనుము ఇక్కడ, క్షణభంగురమగు జీవితమును చేసి కొనుము శాశ్వతం. లోకము కన్నుగానకుండా వెళ్ళిపోతుంది అసలు. భేదాలు, తేడాలు, రకరకాలైనటువంటి మంచి అభిప్రాయం లేకుండా దురభిప్రాయాలతో సాగిపోతుంది అండి. అట్టి లోకంతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావా? అది కన్నుగానకుండా వెళ్ళిపోతుంది అండి లోకం. అసలు ఎట్లా పోతున్నారో ఎక్కడికి పోతారో కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి వారితో యాత్రలో సాగిపోతే దైవరాజ్యం చేరలేరు ప్రియులారా. పెద్దలారా ఆలోచన చేసుకోనండి. అసలు చేతులారా ఎందుకు నష్టానికి వెళ్ళాలా? కాబట్టి కన్నుగానని లోకయాత్రలో పరలోకం చేరలేరు ఎవరు కూడా. నిత్యం ఉండే క్రీస్తు ప్రభుని ఇప్పుడే విశ్వసించి రక్షణ పొందుతా ఎంతైనా అవసరమైంది అండి. అసలు పిరికివారుగా ఉండొద్దు బాబు. అసలు రెండో లిస్టులు ఎవరు ఉంటారు బాబు? అక్కడ ప్రకటన 28 చదువుతున్నాగా, పిరికివారును అవిశ్వాసులు అనే మాట ఉంది. అవిశ్వాసులు అంటే మనకు ఆధారాలు ఉన్నప్పటికీ నమ్మని వాళ్ళే అవిశ్వాసులు అంటారు. ఇది వాస్తవం చూడండి. విశ్వాసం లేని వాళ్ళని కాదు, ఆధారాలు ఉన్నప్పటికీ కూడా నమ్మకుండా ఉండడమే అవిశ్వాసం అంటారండి. అసలు పెద్ద పెద్ద విద్యావంతులు ఒకసారి నాతో అన్నారు, అసలు మీ దానికి అన్ని ఆధారాలు ఉన్నాయా, మా దాంట్లోకి ఆధారాలు లేవన్నాడండి ఒక ఆయన విద్యావంతులు. అనంతగిరి మండలం అని విశాఖపట్నం ఏరియాలో విద్యావంతులు అంటున్నారు. అంటే మీరు చెప్పింది 100కి 100 రైట్ అండి, అందుకే మేము నమ్ముకున్నాం అని చెప్పాను నేను. మేము అందుకే నమ్ముకున్నాం. మీరు ఆధారం లేని వాటిని మీరు నమ్మితే హోప్లెస్, ఇక నిరీక్షణే లేదు మీకు. అసలు ఇంకెక్కడికి వెళ్తారు? లోకానికి భయపడి అలా ఉండిపోతారా ప్రియులారా? ఆధారం లేని వాటిని మీరు అలాగా నమ్ముకుంటే ఎట్లా వెళ్తారు? ఎట్లా శాంతి దొరుకుతుంది? మీరే గమనించండి. అసలు అందుకే బాటంలెస్ పిట్ అంటారు నరకం. అంటే దానికి పునాది ఉండదండి. ఆధారం లేని వాటిని నమ్మిన వాళ్ళందరూ కూడా అడుగులేనటువంటి అగ్నిగుండానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అది ముఖ్యమైనది.
మొత్తం చూడండి, ఇంకేం భేదమే లేదు, మీ ఇష్టం పురిలారా. అవిశ్వాసులంటే ఆధారం ఉన్నప్పటికీ నమ్మకపోవడమే అవిశ్వాసం అంటారు. వీళ్ళు ఆ లిస్టులో ఉండారు, అగ్నిగంధకములతో మండే గుండములో. నేను ఎందుకు నమ్ముకున్నా యేసుప్రభుని ఒక ఆయన అన్నాడు. ఎందుకు నమ్ముకున్నాను? యేసుప్రభు లాంటి వ్యక్తిని చరిత్రలో ఒక్కరిని చూపండి చాలన్న, అంతే. పెద్ద పెద్ద సమస్య అవసరంలే. యేసుప్రభు లాంటి చరిత్ర కలిగిన వ్యక్తిని చరిత్రలో ఏ గ్రంథంలో ఒక్కరిని చూపండి చాలని. అసలు ఇంకా లేదు జవాబు. అసలు మనందరి పరమాత్ముడు అండి వాస్తవంగా. ఏమంటే మనోళ్ళు తెలియక ఎవరు నమ్మితే వాళ్ళ కులముల దేవుడు అంటున్నారు తెలియక. ఈ తెలియని వాళ్ళు మాట్లాడే మాటలండి అన్నీ కూడా. మనందరి పరమాత్ముడు అసలు చెప్పాలంటే నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఓనమాలు రాని వాళ్ళకు దొరుకుతున్నాడే, ఈ పెద్ద పెద్ద నాయకులకు దొరకడం లేదని ఒక్కోసారి మనసులో బాధపడుతుంటా. ఏం లాభం చూడండి, సామాన్య ప్రజలకు దొరుకుతున్నాడండి ప్రభు. రక్షణ పొంది దైవరాజ్యానికి వారసులు అవుతున్నారు. కానీ బాబు అవిశ్వాసులుగా ఉండొద్దు. ఇంకొకరు ఎవరు బాబు తర్వాత? అసహ్యులు అంటే మనుషులకు దేవునికి విరోధమైనటువంటి అసహ్య కార్యాలు చేసేవాళ్ళు. దేవునికి విరోధంగా ఏం చేస్తారు తెలుసా? సృష్టికర్తకు బదులుగా సృష్టిని దేవుడు అంటే అది అసహ్యమా కాదా మీరే సొంత నాన్న అనకుండా పరాయి వాడిని నాన్న అంటే నాన్న మనిషి ఎట్లుంటుంది మీరే ఆలోచన చేయండి ప్రియులారా. నేను చాలాసార్లు చెప్తుంటా ఈ విషయం. సొంత నాన్న అనకుండా పరాయి వాడిని నాన్న అంటే ఇది నాన్నకి ఎంత అసహ్యం ఉంటుందో మీరే గమనించండి. సొంత అమ్మను కన్న తల్లిని అమ్మ అని పిలవకుండా సంతలో కనపడిన ఆమెను అమ్మ అంటారా? కన్న తల్లి మనిషి ఎలా ఉంటుంది కొంతైనా అర్థం కాదా? సృష్టికర్తను దేవాని పిలవకుండా సృష్టిని నువ్వు చేసుకున్న వాటిని దేవాని పిలవడం అసహ్యం కాదా? అది ఇలాంటి అసహ్య కార్యాలు చేసే వాళ్ళందరూ కూడా అగ్నిగంధకములతో మండే గుండములు ఉంటారు ప్రియులారా. ప్రకటన గ్రంథం అంటే బైబిల్కి ఆఖరులు ఉంటుందండి. పేజీ నెంబర్ కూడా చెప్పు బాబు, ఎందుకైనా మేలు, కొందరు చెక్ చేస్తారన్నమాట. 21:8 పేజీ నెంబర్ ఎంత? ప్రకటన బిగ్గర చెప్పారు, నాకు వినపడుకుంటేమనే. అదే అండి, అసహ్య కార్యాలు చేయకూడదు. నేనేం చేసే నీకేమంటే బాగలేదు ప్రియులారా. సార్ కుటుంబాల్లో అందరికీ మేలుకరమైందే చేయాలా. ఇప్పుడు నేనేం చేసినా అందరూ ఏదైనా మెచ్చుకుండేది చేయగలుగుతా, ఇంటి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ. అందరికీ అసహ్యమైన కార్యం ససేమిర అది నష్టమైనా ఓకే చేసుకుంటా నేను. ఎందుకంటే అసహ్య కార్యాల నుండి విముక్తి పొందాం మనం. అది తర్వాత ఇంకో ఎవరున్నారు బాబు? అమ్మో ఇప్పుడు చూడండి, దీని మీద ఎక్కువ మాట్లాడితే చాలామంది బాధపడతారండి. అసలు పొట్టేళ్ళను కోసినట్టు చెప్తే తీరదండి అసలు. కానీ ఈ చట్టాలు మీకు చెప్పేటోళ్ళు లేరు చూడండి లోకంలో. ఎవరు చెప్పారు అంతే. నిజమో కాదో మీరే ఆలోచన చేయండి. ఈ చెప్పే పొద్దున రికార్డులే సాయంత్రం రికార్డులే అంటే బాధపడతారండి సొసైటీలో. ఇట్లాంటి నీతి మాటలు ఎక్కడున్నాయండి? హెచ్చరిక మాటలు ఎక్కడున్నాయి? మానవులను ఎవరైతే హత్య చేస్తారో ఆ దోషం వాళ్ళ మీద పడుతుంది అండి, ఇంటి మీద పడుతుంది తెలుసా. ఏ రోజు కూడా అది మార్చిపోదండి అసలు, వాళ్ళు మనసు మార్చుకుంటే తప్ప. ఎన్ని ఏండ్లైనా ఏదో ఒక రోజు ప్రతిఫలం పెట్టేస్తాడండి. చరిత్ర ఉందే లేదండి, ఆదికాండంలో ఉందిగా 4వ అధ్యాయంలో దేవుడు అన్నాడు కదా, కయీన్ నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని దేవుడు అడిగాడా లేదండి? ఎందుకంటే మానవుడు దేవుడు చేసినటువంటి మనిషి. ఈ మనిషిని పుట్టించింది ఆయన, తర్వాత ఆయనే పిలుచుకోవాలి. మధ్యలో ఎవరు జోక్యం చేసుకున్నా పోనీయాడండి. అసలు ఎవరిని పోనీయాడు ఆయన తెలుసా. ఆ దోషం ఇళ్ళ మీద పడుతుంది అండి. మారు మనసు పొందకపోతే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు బాబు? అగ్నిగంధకములతో మండే గుండానికి వెళ్తున్నారు. అందుకే నమ్మినటువంటి వారు, ఒక ఆయన చెప్పాడు, కోటిలింగారెడ్డి మీకు తెలుసు తిరుపతి, ఒకప్పుడు మా చేతులు బాంబులు పట్టుకున్నాయి, ఇప్పుడు బైబిల్ పట్టుకునేది అంటాడండి. అసలు ఏం మార్పు చూడండి ప్రియులారా. ఆయన సాక్ష్యం చెప్పాడు, నేను విన్నా. బాంబులు పట్టుకునే చేతులు ఏం పట్టుకున్నాయి? ఇప్పుడు బైబిల్ పట్టుకున్నాయి. చూడండి మార్పు. ఎందుకు? యేసు ప్రభునందు విశ్వసించారు వాళ్ళంతా. కాబట్టి పెద్దలారా, మీ సంగతి ఏంటి? మీరు అట్లిట్లు ఉండొద్దండి, ఇంక ఆయన తప్ప దారి లేదు. ఇంక అంతే. ఎన్ని సమస్యలున్నా అన్నిటితోనే ప్రభునందు విశ్వాసం ఉంచండి ప్రియులారా. లేని ఎడల అగ్నిగంధకములతో మండే గుండం అనే మాట ఉంది. తర్వాత ఇంకెవరు ఉన్నారు బాబు? ఎవరు?
ఆచారులు కాదు. చాలాసార్లు చూడండి ఎట్లుందో, చెప్పడానికే కష్టం ఒక్కోసారి. ఇంకా విరిది చెప్పాల్సిన అవసరం లేదండి. ఇలాంటి వాళ్ళు కూడా ఎట్లున్నారు చూడండి ప్రియులారా. అగ్నిగంధకములతో మండే గుండములు, ఇట్లాంటి వర్తమానాలు ఎక్కడైనా చెప్తున్నారా? ఏ ఆలయంలో అంటే బాధపడుతుంది. మా ఊరిలో ఒక పెద్ద ఆయన అన్నా, ఏవయ్యా నీతి బోధలే ఎప్పుడు కీర్తన లేనా అన్నా నేను, ఎందుకంటే నేను అందరికీ తెలుసు కాబట్టి. ఉన్నాయి రాజురావు, మంచి మంచి బోధన చెప్పాలి, తెలుస్తుంది అని. నేను ఏడున్నాయి బోధలు? ఏం బాబు మీకు సెల్యూట్ కూడా చెప్తున్నా, ఇట్లాంటి బోధలే లేవు లోకములో. ఎందుకంటే నిజదేవుడు లేడండి. ఊరికి అంతా అనుకుంటే అంటే బాధపడతారు. చాలా విషయాలు ఉన్నాయండి. కాబట్టి పెద్దలారా, విశాలమని చేసుకొని మనందరి పరమాత్ముడు, మనందరి తండ్రి దేవుడు, ప్రభు మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఎవరు నమ్మితే వాళ్ళ కులానికి సంబంధించిన వాడు కానే కాదు అసలు. తర్వాత ఎవరున్నారు బాబు? మాంత్రికులు. మంత్రాలకు చింతకాయలు రాలవంటనే ఉంటారు. జ్వరం వచ్చింది అని మెడకు ఒక తాయితా, కాలికి ఒక తాయితా, ఇట్లాంటి వేపించుకుంటే ఏం లాభం? మీరేం బాధపడాకారు. ఎందుకంటే జ్ఞాపకం, నల్ల దారం కట్టడం, ఎర్రదా ఏందమ్మా, దారాలకు కర్మలు పోతాయా? ఇది ఒక బిజినెస్, మీకేం అర్థం కావడంలే. మీరు వచ్చి చూడాలి, నా పిల్లలకి కానీ నా మనమనులు ఏవి ఉండవు అసలు. దారాలకు కర్మలు పోతాయా తెలియక మీకంతా. మాంత్రికులు అగ్నిగంధకములతో మండే గుండములో పడతారని చట్టములో దేవుడు రాయించాడండి. అసలు వాళ్ళ మాట లేని మనం కూడా తాయితలు అవి పెట్టుకున్నా కానీ మనం నష్టంలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అండి అసలు. మాంత్రికులు. కాబట్టి బాబు చట్టంలో ఉన్నదే బిగ్గర చెప్తున్నా, కాకపోతే మీరు చదవక మిస్ అయిపోతున్నారు. ఇంకెవరున్నారు బాబు? విగ్రహారాధకులు. చూడండి ఎట్లుందో. దీని మీద పూర్తి వివరాలు చెప్పిన చాలామంది రకరకాల. ఒక ఆయన మా ఊళ్ళో విగ్రహారాధన ఇచ్చే తప్పని చెప్తున్నారు రాజారావు అంటే, ఉన్న సంగతి అది అన్నాడు ఇంకొక ఆయన. మనకు జన్మనిచ్చినటువంటి ఆయనను మనం దేవుడు అనాలనా, మనం చేసుకున్న వాటిని దేవుడు అనాలనా? మీరే ఆలోచన చేయండి పురిలారా, మీరే ఆలోచన చేయండి విశాల మనసుతో. నేను మళ్ళీ ఇంతకుముందు అప్పుడప్పుడు కొన్ని చెప్తుంటా. మనుషులు పలకలు చేశారు కదా, వ్రాత పలకలు, పుస్తకాలు కూడా మనుషుడు తయారు చేసినాడా లేదమ్మా? మరి తయారు చేసిన వాడు గొప్పవాడు అంటారా? తయారు చేయబడింది గొప్పదే? తయారు చేసిన వాడే గొప్పవాడు. కానీ ఇప్పటికీ పలక పూజ, పుస్తకాల పూజ అంటే ఎట్టెట్ట అసలు అంటే బాధపడతారయ్యా. ఇంకోటి చెప్తా దృష్టాంతం. కుమ్మరోళ్ళు తెలుసు కదండి మీకు, ఇంతకుముందు కుండలు, ఇప్పుడంతా ప్లాస్టిక్ వచ్చేసినాయిలే. ఒక ఆయన కుమ్మరైన పెద్ద కుండం చేసినాడండి. అది బ్రహ్మాండంగా చేశాడు, డిజైన్గా చేసినాడు. అయితే ఒకరోజు అనౌన్స్మెంట్ ఇచ్చినాడు, ఒక రోజున పలాని నెలలో పలాని దినాన కుండ పండగ జరుగుతుంది అని చెప్పినాడండి. ఏ పండగ? మన వాళ్ళకు పండగలని తెలియాలి. కుప్ప తెప్పలు వస్తారు ఉత్సవం అంటేనే. కుండ ఏంది పండగ ఏంటి అని ఆలోచన చేసేవాళ్ళే లేరు. ఓకే, ఆ దినం వచ్చేసింది. ఆ కుండను మరి డెకరేషన్ చేశాడు, ఒక ఎత్తైన స్థలంలో పెట్టాడండి. కుండకు మరి పూలు గీలు అన్నీ ఏమేమి పెట్టేసినాడు, బాగా అలంకరించినాడు దాన్ని. ఇక జనాలు వేల సంఖ్య చుట్టూన్నారండి. స్టెప్పు ఎక్కి ఆ కుండ దగ్గరికి వెళ్ళి, కుండం చేసిన వాడు ఏమని చేశాడు తెలుసా? తల వంచి చేతులిట కట్టుకొని ఏమన్నాడు, కుండా నాకు తెలివి దయచేయి, నన్ను దీవించు అని ప్రార్థన చేసినాడండి. అర్థమైందా ఇంతకీ? అర్థమైన వాళ్ళకి అవునుగాక, కాని వాళ్ళకి కాకుండే ఉండుగాక. ఇంకేం చేస్తాం మరి? కుండం చేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళి, కుండా నాకు తెలివి దయచేయి, నన్ను దీవించు అని ప్రార్థన చేసినాడండి. ఈ ప్రార్థన ఇది జ్ఞానయుక్తమైందేనా? ఏం బాబు? కాదు. ఇప్పుడు అంతా అంతే పో అంటే బాధపడతారు. ఇప్పుడు మొత్తం అంతే. నువ్వు చేసిన వాటి దగ్గరికి వెళ్ళి నువ్వు సెల్యూట్ కొడతావా? అసలు నువ్వు జ్ఞానివా? చేయబడింది జ్ఞాన? మీరే ఆలోచన చేయండి ప్రియులారా. పెద్దలు సెల్యూట్ కూడా చెప్తున్నా, విశాల మనసుతో ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ గొప్ప వాళ్ళకు ఉండాలి, రాబోయే నిత్యత్వంలో కూడా గొప్ప వాళ్ళకు ఉండాలి. అది మెయిన్. నేను మా ఊరు వాళ్ళతో అది చెప్తుంటా. ఇప్పుడున్నటువంటి వైభవం నిత్యత్వంలో కూడా ఉండాలంటే ఇది రహస్యం చూడండి అని. లేని ఎడలు అంతే అన్నారు చూడండి. ఇంత బతుకు బట్టి ఇంటిగా చచ్చినాడని ఒక ఆయన అన్నాడండి. ఏమి లాభము? కాబట్టి ఆలోచన చేసుకోవడం మంచిది ప్రియులారా. విగ్రహారాధకులు
అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురని దేవుడు చట్టంలో ఎంత స్పష్టంగా వ్రాయించాడు చూడండి. ఆఖరికి ఇంకేమనింది బాబు? అబద్ధికులందరూ అనే మాట. అబద్ధికులు అంటే ఒక్కోసారి డబ్బులున్నే లేవన్నా అంటుంటాం. ఇది కాదు దాని అర్థం. దాని అర్థం ఇదిగా అట్లని చెప్పి మాటి మాటికి అలాగా ఆడేరు. కొద్దిగా విషయం జ్ఞాపకం చేస్తున్నా. ఏంటి ఈ అబద్ధం అంటే చూడండి, యోహాను పత్రికలో మీరు గమనిస్తారా? యోహాను పత్రిక 2వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి. యోహాను పత్రిక 2వ అధ్యాయములో ఇలా చూస్తున్నాం. 22 నుండి లేక 22 చూడండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? యేసే రక్షకుడు, యేసే అభిషక్తుడు, యేసు క్రీస్తు ప్రభు ఆయన తండ్రి, ఆయన దేవుడు, ఆయన ప్రభు, ఆయనే మార్గం అని ఒకవైపు చెప్తుంటుండగా కాదని చెప్పడమే అబద్ధం ప్రియులారా. అది రహస్యం. ఈ అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అనే మాట ఉందండి. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి. అందుకనే చేతులారా ఎందుకు వెళ్ళాలా? ఆ అగ్నిగుండములో బాధ ఎలా ఉంటుంది అంటే ప్రకటన 14:11 ప్రకారం వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును అని వ్రాయబడింది అండి. బాధనే ఒక పొగలాగనమాట. పొగ కాదు, బాధనే. ఎన్నాళ్ళయ్యా? యుగాయుగములు అగ్నిగుండములు పొగలు లేచును గుబలు గుబలుగాను, పగలు రాత్రి అనక పాపులు కాలు చుందురు ప్రియ స్నేహితుడా, ప్రభువును నమ్మనిచో నీ గతియునంతే, నరకము నోర్వగలవా నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా, నిత్య నరకాగ్ని బాధలను గనుమా. దేహం విడిచిన వెంటనే ఆత్మ, నమ్మనటువంటి వారి ఆత్మ పాతాళానికి అగ్నికి వెళ్ళిపోతుంది. యుగాయుగములు సదాకాలం బాధ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉండునని వ్రాయబడిందండి. ఎందుకు వెళ్ళాలో ప్రియులారా? ఇప్పుడే మనకు జన్మనిచ్చిన పరమాత్మ క్రీస్తుగా వచ్చాడు. ఆయన పేరు ప్రభువైన యేసు క్రీస్తు. మన శిక్షను భరించి కొట్టివేశాడు. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడుదురు. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుని పరిశుద్ధాత్మ ఈ వాక్యాలు నిజమే అని మీ హృదయంలో రూఢిపరుస్తున్నట్లయితే మీరు కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షింపబడతారు మీరు మీ ఇంటి వారు. మరి ప్రభునందు విశ్వాసం ఉంచాలని ఆత్మ ప్రేరేపిస్తున్నట్లయితే దయచేసి ఈ మాట మీ హృదయాల్లో పలకండి. మా బాబు, నమ్మని వారు, ప్రభువా తెలియక ఉన్న పాపినైనా నన్ను రక్షించుము, నిన్ను నా తండ్రిగా, నా దేవునిగా, నా ప్రభువుగా, నా రక్షకునే విశ్వసిస్తున్నాను చెప్పండి. ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, మిమ్మల్ని తన బిడ్డలుగా చేసుకుంటాడు.